హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్, అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఎప్పుడు చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. ఎవరికైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పార్ట్నర్ ఆలోచనలు ఏంటి, తన కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. మీ గురించి తను ఆలోచిస్తున్నారా లేదా, సఫర్ అవుతున్నారా లేదా అనేది తెలుసుకోవచ్చు. Knight of Cups, Knight of Wands, Two of Pentacles, Three of Wands, the Devil, Seven of Wands, the Moon, the Magician, Six of Pentacles, Queen of Swords, Four of Pentacles, Four of Swords, Page of Wands, the Star. Bottom of the deck, Eight of Cups, Three of Cups, the Empress, Nine of Cups. పాస్ట్లో మీ పార్ట్నర్ అయితే నైట్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ ఈ వ్యక్తి మీకు ప్రపోజల్ చేయడం కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ తన యాక్షన్ అనేది తీసుకుని తన మీ విషయంలో ఏవైతే ఫీల్ అవుతున్నారో ఎమోషనల్గా, మీపై తనకున్న ఫీలింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీ పార్ట్నర్ అయితే ఇక్కడ మీకు ప్రపోజల్ అనేది చేశారనమాట పాస్ట్లోని. అలాగే ఇక్కడ కొంతమంది అయితే మీ పార్ట్నరే మిమ్మల్ని తన వైపు అంటే తనకి ప్రపోజల్ చేసే విధంగా అయితే చేశారు కొంతమంది అయితే. బట్ ఇక్కడ ఏంటంటే మీ వర్క్లో మీరు బిజీగా ఉంటూ మీ గురించి మీరు ఆలోచిస్తూ మీ కెరియర్పై మీరు ఫోకస్ చేస్తూ ఉన్న టైంలో ఈ వ్యక్తి అయితే మీ లైఫ్లోకి అయితే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారనమాట. అంటే ఇక్కడ మీరు ఊహించలేదు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు, మీ ఇద్దరి మధ్యన రిలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పి మీరు ఊహించలేదనమాట. ఆ విధంగా ఈ వ్యక్తి అయితే మీ లైఫ్లోకి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన వ్యక్తి. ఇక్కడ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఇక్కడ మనకి ఏంటంటే మీకు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే కనుక ఈ వ్యక్తి అన్మ్యారీడ్ అయినా మ్యారీడ్ అయినా కూడా సడన్గా మీ లైఫ్లోకి రావడం కానీ, అంటే ఇక్కడ సెలబ్రేషన్స్, పార్టీస్, మేబీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ సడన్గా ఈ వ్యక్తి మిమ్మల్ని మీట్ అవ్వడం ద్వారా కానీ, ఎక్కడైనా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని చూడడం వల్ల మీ లైఫ్లోకి అయితే వచ్చారనమాట. ఇక్కడ అంటే ఈ వ్యక్తితో మీకు అన్ఎక్స్పెక్టెడ్గా పరిచయం అనేది ఏర్పడింది. ఎక్కువగా మనకి సెలబ్రేషన్స్లోనే మీరిద్దరూ కూడా మీట్ అయినట్టయితే కనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ కాలేజ్కి సంబంధించి ఫంక్షన్స్, మ్యారేజ్ ఫంక్షన్స్ ఇలాంటివి, ఫ్రెండ్స్ అందరూ కూడా మీట్ అయ్యి పార్టీస్ చేసుకునే ప్లేస్, ఇలాంటి చోట అయితే ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని కలిశారనమాట. మీ లైఫ్లో మీరు బిజీగా ఉంటూ మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకునే టైంలో ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని ఫాలో అయ్యి
మీకు కూడా ఈ వ్యక్తిపై ఆ ఇంట్రెస్ట్ అనేది కలిగేలాగైతే చేశారు. చేసి ఈ వ్యక్తి అయితే ప్రపోజల్ అనేది చేశారనమాట యాక్షన్ తీసుకొని. చూసారు కదా ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాన్స్. కింగ్ ఆఫ్ కప్స్ కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాన్స్. మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు అనమాట. క్యూన్ ఆఫ్ స్వేర్డ్స్. మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. అంటే మీ లైఫ్లో మీకు మాత్రమే ప్రయారిటీ ఇచ్చుకుని మీ గురించి మీరు ఆలోచించుకునే టైంలోని ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి ఈ వ్యక్తి గురించి మీరు ఆలోచించే విధంగా అయితే చేశారనమాట. బట్ ఈ వ్యక్తి ఏంటంటే చాలా స్ట్రాంగ్ పర్సన్ అయినప్పటికీ కూడా మీకు కూడా ఈ వ్యక్తి చాలా స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పి తెలిసినా కూడా ఈ వ్యక్తి మీ విషయంలో చాలా జెన్యూన్‌గా ఉన్నారు. తను చూపించే లవ్ ఏదైతే ఉందో అది చాలా జెన్యూన్. మీ విషయంలో తను చూపించే కేరింగ్ ఏదైతే ఉందో అది బాగా మీకు నచ్చిందనమాట. అంటే మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తూ, మిమ్మల్ని ఎప్పుడూ కూడా బెస్ట్‌గా ఈ వ్యక్తి అయితే మాట్లాడుతూ, అంటే వేరే వాళ్ళతో పోల్చి మీరే బెస్ట్ అని చెప్పి ఈ వ్యక్తి మీకు కాంప్లిమెంట్స్ అనేవి ఇవ్వడం వల్ల మీరు ఈ వ్యక్తి ప్రపోజల్‌ని అయితే యాక్సెప్ట్ చేశారనమాట. అలాగే ఇక్కడ ఈ వ్యక్తి మీపై చూపించే ఆ ఇంట్రెస్ట్, ఆ ప్రయారిటీ, ఆ కేరింగ్ అనేది కూడా మీకు బాగా నచ్చింది. తన లైఫ్‌లో మీకు మాత్రమే ఆ స్థానం అనేది ఇస్తారు. వేరే ఎవరికీ కూడా ఆ స్థానం అనేది ఇవ్వరు అని చెప్పి మీరైతే అనుకున్నారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి మీ దగ్గర వేరే వాళ్ళని చులకనగా చేసి మీరు బెస్ట్ అని చెప్పి ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికైతే ట్రై చేస్తూ ఉండేవారు. దానివల్ల మీరైతే ఈ వ్యక్తినైతే చాలా గుడ్డిగా నమ్మారనమాట. అంటే తను చాలా జెన్యూన్‌గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. తనకి మీరు తప్ప వేరే ఎవ్వరు కూడా నచ్చరు. తనకు నచ్చిన వ్యక్తి మీరే అని చెప్పి మీరైతే అనుకున్నారనమాట. తన లైఫ్‌లో మీకున్న స్థానం ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా ఆ విధంగానే అక్కడే ఉంటుంది అని ఈ వ్యక్తి లవ్‌నైతే మీరు యాక్సెప్ట్ చేశారనమాట పాస్ట్‌లోని. బట్ ఈ వ్యక్తి ద డెవిలిష్ బిహేవియర్ అనమాట. అంటే ఎవరినైనా కూడా తన లవ్‌లో బందీ చేసుకునే వరకు ఈ వ్యక్తి అయితే వాళ్ళపై ఎక్కువగా ఆ ప్రయారిటీ అనేది చూపిస్తారనమాట. వాళ్ళకి ఎక్కువగా తన లైఫ్‌లో ఉన్న వాళ్ళందరిలోని ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చినట్టుగా అయితే ఈ వ్యక్తి బిహేవియర్ చేస్తారు. ఆ బిహేవియర్ నిజమని చెప్పి మీరైతే అనుకుని తనని చాలా జెన్యూన్‌గా ఒక మదర్‌లాగా అయితే ఈ వ్యక్తినైతే మీరు లవ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అమ్మ ప్రేమ అనేది ఏ విధంగా ఉంటుందో అలాంటి ప్రేమ అనేది ఈ వ్యక్తి విషయంలో అయితే మీరు చూపించారు. అంత కేరింగ్ అనేది మీరు చూపించారనమాట. ఇక్కడ మ్యారీడ్ వాళ్ళు కనిపిస్తున్నారు. అన్‌మ్యారీడ్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారనమాట. మీరు చాలా సఫర్ అవుతూ ఎమోషనల్‌గా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్న టైంలో కొంతమందైతే మీరు ఎమోషనల్‌గా బాధపడుతున్నారనమాట. మీ పర్సనల్ లైఫ్‌లో మీరైతే చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్న సిట్యుయేషన్ అది. ఆ సిట్యుయేషన్‌లో ఈ వ్యక్తి అయితే మీ లైఫ్‌లోకైతే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చారనమాట. మీపై అట్రాక్షన్ తోటి. మీరు మీ లైఫ్ గురించి ఆలోచించుకోవడం మాని ఈ వ్యక్తి గురించి ఆలోచించడం అనేది స్టార్ట్ చేశారు. ఎమోషనల్‌గా ఈ వ్యక్తికైతే మీరు కనెక్ట్ అయిపోయారనమాట. మీ లైఫ్‌లో మీరు మీ ఎమోషన్స్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్న టైంలో ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకొచ్చారు. కొంతమంది విషయంలో అయితే ఆ విధంగా జరిగిందనమాట. కొంతమంది విషయంలో మీరు హ్యాపీగా ఉన్న టైంలో మీ గురించి మీరు ఫోకస్ చేస్తూ మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకునే టైంలో కొంతమంది లైఫ్‌లోకైతే ఈ వ్యక్తి వచ్చారనమాట. ఈ వ్యక్తి వచ్చి మీ హ్యాపీనెస్ అనేది దూరం చేశారు. ఇక్కడ ఆల్రెడీ మీరు చాలా బాధతో ఉన్న టైంలో ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకొచ్చి, ఈ వ్యక్తి తన మాటలతో మిమ్మల్ని మ్యానిపులేట్ చేశారనమాట. అంటే ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి రాగానే మీ లైఫ్ అనేది ఈ విధంగా చేంజ్ అయిపోయింది. అంటే పూర్తిగా సెలబ్రేషన్స్‌తో చాలా ఎంజాయ్‌మెంట్ అంటే మీ లైఫ్‌లో అప్పటి వరకు చూడలేని ఆనందం అంతా కూడా ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి వచ్చిన వెంటనే మీరైతే చూసారనమాట.
ఇదే హ్యాపీనెస్ అనేది లైఫ్ లాంగ్ ఈ వ్యక్తి మీకు ఇస్తారు అని చెప్పి మీరైతే అనుకున్నారు. అంత జెన్యూన్‌గా ఈ వ్యక్తినైతే మీరు లవ్ చేశారనమాట. అంత నమ్మకాన్ని ఈ వ్యక్తిపై మీరైతే ఉంచారు. ఆ విధంగా ఈ వ్యక్తి అయితే మీకు మ్యానిపులేట్ చేశారనమాట. అంటే మీ లైఫ్‌లోకి రాగానే మీ లైఫ్ అంతా కూడా పూర్తిగా చేంజ్ అయిపోతుంది. మీ లైఫ్ అంతా కూడా పూర్తిగా ఈ విధంగా హ్యాపీనెస్‌తో నిండిపోతుంది. మీరు ఏదైతే కోల్పోయి మీ లైఫ్‌లో మీరు ఎమోషనల్‌గా బాధపడుతున్నారో, ఇక్కడ మీరు మీ పర్సనల్ లైఫ్‌లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మీరైతే సఫర్ అవుతున్న టైంలో ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకొచ్చారనమాట. దానివల్ల ఒక్కసారే మీరు ఆ బాధ నుంచి బయటకి రావడం, ఈ వ్యక్తితో మీరు ఒక లైఫ్ అనేది ఊహించుకున్నారనమాట. హ్యాపీగా మీ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు అని చెప్పి మీరైతే ఊహించుకున్నారు. ఎమోషనల్‌గా ఈ వ్యక్తికైతే మీరు కనెక్ట్ అయిపోయారనమాట. తను చెప్పే ప్రతి మాట కూడా మీరు నిజమని చెప్పి నమ్ముతూ వచ్చారు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే కొన్ని ఇన్‌మెచ్యూర్డ్ మైండ్‌సెట్ అంటే ఇక్కడ తనేంటంటే కొన్ని తెలిసి తెలియని విషయాలు మీతో మాట్లాడటం కానీ, అంటే అవి చేసినా, చెయ్యకపోయినా ఫ్యూచర్‌లో మీకు కమిట్మెంట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా మీకు కమిట్మెంట్ అనేది ఇస్తాను అని చెప్పి మీ లైఫ్‌కి మీరు ఒక హోప్ అనేది పెంచుకునే విధంగా ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని మ్యానిపులేట్ చేశారనమాట. ఇక్కడ మేల్ అయినా, ఫీమేల్ అయినా కూడా. మీరు ఎప్పుడైతే మీ పర్సనల్ లైఫ్‌లో బాధతో ఉన్నారో అలాగే ఇక్కడ మీ లైఫ్‌లో మీరు స్ట్రెస్ అయిపోయి, ఇక్కడ మీ కెరియర్ గురించి మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తూ, మీ గురించి మీరు ఎక్కువగా ఆలోచించుకుంటూ, చాలా వర్క్ బిజీలో ఉన్న టైంలో ఈ వ్యక్తి ఎప్పుడైతే మీతో కమ్యూనికేషన్ అనేది చేయడం మొదలుపెట్టారో, ఇక్కడ మీకు ప్రపోజల్ అనేది చేయడం స్టార్ట్ చేశారో, మీ వెంట తిరుగుతూ ఉండడం కానీ, ఇవన్నీ కూడా మీకు ఒక తెలియని హ్యాపీనెస్ అనేది ఇచ్చిందనమాట. అంటే మీకు తెలియకుండా మీరు ఒక కొత్త లైఫ్ అనేది చూసినట్టు ఫీలయ్యారు. అంటే అప్పటి వరకు మీ వర్క్‌లో మీరు బిజీగా ఉంటూ, మీ గురించి, మీ కెరియర్ గురించి మీరైతే ఎక్కువగా ఆలోచనలనేవి చేస్తూ ఉండేవారు కదా! బట్ ఎప్పుడైతే ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకొచ్చారో, ఈ ఆలోచనలన్నీ కూడా ఆ వ్యక్తి వైపు మారిపోయాయనమాట. మారగానే మీరైతే ఆ లైఫ్ అంతా కూడా ఒక కొత్తగా అనిపించి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. చాలా ఎంజాయ్ చేశారనమాట ఆ టైంలో మీరు. బట్ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనైతే మిమ్మల్ని చాలా మ్యానిపులేట్ చేశారు. ఎందుకంటే ఈ వ్యక్తి అట్రాక్షన్ తోటి ఎవరి లైఫ్‌లోకైనా వస్తారనమాట. ఎవరి లైఫ్‌లోకైనా వచ్చి వాళ్ళని ఈ వ్యక్తి మాటలతో మ్యానిపులేట్ చేసి, వాళ్ళతో ఎంజాయ్ అనేది చేసి, అంటే తను ఏదైతే కోరుకున్నారో ఎంజాయ్‌మెంట్ అదంతా కూడా చేసిన తర్వాత ఆ వ్యక్తిపై బోర్ ఫీల్ అయిన తర్వాత ఈ వ్యక్తి వేరే వారి లైఫ్‌లోకైతే వెళ్తారనమాట. ద డెవిల్ ఎనర్జీ ఈ వ్యక్తి. 2 ఆఫ్ పెంటికల్స్ చూసారు కదా ఇక్కడ. అంటే వేరే ఆప్షన్స్ అనేవి ఈ వ్యక్తి అయితే చూజ్ చేసుకుంటారనమాట. ఒక వ్యక్తితోటే ఈ వ్యక్తి కమిట్ అయి ఉండే వ్యక్తి అయితే కాదు. ఇక్కడ మనకి పెంటికల్స్ వచ్చాయి. వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళైతే కనిపిస్తున్నారనమాట. అంటే తను హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకోవడం కోసం, తన లైఫ్ అనేది ఎంజాయ్ చేయడం కోసం ఈ వ్యక్తి అయితే తనకి ఎవరైతే బాగా నచ్చుతారో అంటే ఇక్కడ తను ఎంజాయ్ చేయడానికి అవకాశంగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ లైఫ్‌లోకైతే చాలా ఈజీగా వెళ్ళిపోతారనమాట ఈ వ్యక్తి. మీ లైఫ్‌లోకి కూడా ఈ వ్యక్తి చాలా ఈజీగా వచ్చారు. చాలా ఫాస్ట్‌గానే మిమ్మల్ని తన వైపయితే మార్చుకున్నారనమాట. తన మాటలతో మ్యానిపులేట్ చేసి. ఎందుకంటే ఈ వ్యక్తి ఎవరినైనా కూడా చాలా ఫాస్ట్‌గా అట్రాక్షన్ అనేది చేయగలరనమాట. తన బిహేవియర్‌తో, తన మాటలతోటి. సేమ్ మిమ్మల్ని కూడా ఈ వ్యక్తి అదే రకంగా చేశారు. చేసి తనైతే తన లైఫ్ అనేది ఎంజాయ్ చేశారనమాట. మిమ్మల్ని బాధలో పెట్టి. బట్ ఇక్కడ మీరేంటంటే ఈ వ్యక్తిని మీరు పూర్తిగా నమ్మారు. అంటే మీరు అంటే మీ పార్ట్నరే అనే విధంగా అయితే మీరైతే నమ్మారనమాట. అంటే మిమ్మల్ని చూసుకుంటే మీ పార్ట్నరే మీకు కనిపించే విధంగా మీరైతే ఈ వ్యక్తిని నమ్మారు. అంత అన్‌కండిషనల్‌గా లవ్ చేశారనమాట. ఎందుకంటే మీది మదర్ నేచర్ కదా! మీరు ఎవరి విషయంలో అయినా కూడా ఒక్కసారి కమిట్ అయితే వాళ్ళకి మీ పూర్తి ప్రేమ అనేది ఇస్తారనమాట. లైఫ్ లాంగ్ ఆ వ్యక్తి కోసమే మీరైతే కమిట్ అయ్యి ఉంటారు. వేరే ఎవరి గురించి కూడా ఆలోచించరనమాట. బట్ ఈ వ్యక్తి ఏం చేశారంటే ఇక్కడ 8 ఆఫ్ కప్స్ అంటే మీ ఎమోషన్స్‌ని పట్టించుకోకుండా ఈ వ్యక్తి వేరే వాళ్ళ లైఫ్‌లోకైతే వెళ్లారు. ఇక్కడ వేరే వాళ్ళని చూజ్ చేసుకొని.
ఈ వ్యక్తి వల్ల మీరైతే మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్‌లోకి వెళ్ళిపోయారనమాట. కొంతమందైతే మీ పార్ట్నర్‌కి మీరు మనీ కూడా ఇన్వెస్ట్ చేశారు. మీరు మనీ పరంగా కూడా ఈ వ్యక్తి విషయంలో బ్యాలెన్స్ చేసుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్నప్పటికీ కూడా, ఈ వ్యక్తి అవసరాలనేవి మీరు తీరుస్తూ వచ్చేవారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి మీకు లైఫ్ అనేది ఇస్తారు. ఈ వ్యక్తితో ఉంటే మీ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. చాలా హ్యాపీగా ఉంటుంది అని మీరైతే నమ్మారు. నమ్మి ఈ వ్యక్తికైతే మీరు మనీ అనేది కూడా ఇన్వెస్ట్ చేశారనమాట. అంటే మీ లైఫ్‌లో మీరు బ్యాలెన్స్ చేసుకోలేకపోయినా, ఈ మనీ పరంగా సిట్యుయేషన్స్ ఉన్నా కూడా, ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నా కూడా ఒక వైపు నుంచి మీరైతే మీ పార్ట్నర్‌కి మనీ అనేది ఇన్వెస్ట్ చేయడానికైతే ఆలోచించలేదు. తనకి అవసరమైనప్పుడు మిమ్మల్ని అడిగినప్పుడు కూడా మీరైతే ఈ వ్యక్తికి మీకు కుదిరినంత మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తూనే వచ్చేవారనమాట. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే తన సరదాల కోసం, తన హ్యాపీనెస్ కోసం అనేది తనైతే ఉండేవారు. అంటే తన గురించి తను మాత్రమే ప్రయారిటీ అనేది ఇచ్చుకునేవారనమాట. ఈ వ్యక్తి అవసరాలు తీర్చుకోవడం కోసం ఎవరినైనా కూడా తన రిలేషన్‌లో అంటే లవ్ అనే పేరుతో ఈ వ్యక్తి అయితే ఆ రిలేషన్‌లో బందీ అయ్యే విధంగా అయితే చేస్తారనమాట. ఎలాంటి వ్యక్తినైనప్పటికీ కూడా. అంటే ఇక్కడ మీరు నిజానికి చాలా స్ట్రాంగ్ పర్సన్ అనమాట. అంటే మీరు ఎవరికీ కూడా అంత ప్రయారిటీ ఇచ్చే వ్యక్తి కాదు. ఎవరిని కూడా అంత ఈజీగా మీరు నమ్మే వ్యక్తి కాదనమాట. బట్ అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి తన మాటలతో, తన బిహేవియర్‌తో మిమ్మల్ని మ్యానిపులేట్ చేశారు. మిమ్మల్ని మోసం చేశారనమాట ఈ వ్యక్తి. అంటే తన అబద్ధపు ప్రేమతో మిమ్మల్నైతే ఈ వ్యక్తి మోసం చేశారు. ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి చూడడానికి కూడా బ్యూటిఫుల్‌గా కనబడడం వల్ల అంటే కొంచెం అట్రాక్షన్‌గా కనబడడం వల్ల ఈ వ్యక్తి ఏంటంటే వేరే వాళ్ళని చాలా ఫాస్ట్‌గా అట్రాక్షన్ అనేది చేసేవారనమాట. దానితో పాటు ఈ వ్యక్తి మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా అట్రాక్షన్‌గా ఉండేవి. అంటే ఎవరికైనా కూడా వినాలి అనిపించే విధంగా ఈ వ్యక్తి మాటలనేవి ఉండేవనమాట. అంటే తను ఎంత మాట్లాడుతున్నా కూడా ఇంకా వినాలి, ఇంకా మాట్లాడితే బాగుండు. అంటే తను కాల్ చేసి మాట్లాడినా, లేదంటే డైరెక్ట్‌గా మాట్లాడినా కూడా ఇంకా మాట్లాడితే బాగుండు అనే విధంగా అయితే తన మాటలనేవి ఉండేవనమాట. అంటే మీకు టైం అనేదే తెలిసేది కాదు. ఈ వ్యక్తి మాటలు వినేటప్పుడు. మేల్ అయినా, ఫీమేల్ అయినా కూడా అంత అట్రాక్షన్‌గా ఈ వ్యక్తి మాటలు కూడా ఉండేవనమాట. బట్ ఇక్కడ ఏంటంటే తన డెవిలిష్ బిహేవియర్ వల్ల ఈ వ్యక్తి వేరే వారి లైఫ్‌లోకి అయితే వెళ్లారు. ఇక్కడ ఎమోషనల్‌గా మిమ్మల్ని బాధపెట్టి. అలాగే ఈ వ్యక్తి రూడ్ బిహేవియర్ ఏదైతే ఉందో ఆ బిహేవియర్ వల్ల మీరైతే చూసారు కదా ఇక్కడ డెవిలిష్ బిహేవియర్. ఈ బిహేవియర్ అనేది కూడా మీరు తట్టుకోలేకపోయారనమాట చాలా వరకు కొంతమందైతే. ఎందుకంటే ఇక్కడ తను ఏవైతే చేస్తున్నారో అవన్నీ కూడా మీకు తెలిసే విధంగా కూడా ఈ వ్యక్తి అయితే చేయడానికి ఎటువంటి రిగ్రెట్ ఫీలింగ్ అనేది లేకుండా ఈ వ్యక్తి అయితే ఇక్కడ మీతో మాట్లాడుతూ ఉన్న టైంలో కూడా వేరే వాళ్ళతో రిలేషన్‌లో ఉండేవారనమాట. బట్ అది మీకు తెలిసిన తర్వాత అంటే ఇక్కడ తన లైఫ్‌లో మీకు మాత్రమే తను ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అనేది ఇచ్చారు. మీరు మాత్రమే తన లైఫ్‌లో ఒక బెస్ట్ పర్సన్ అని మీరైతే అనుకున్నారు కదా! బట్ ఆ విధంగానే ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని నమ్మించారు కదా! బట్ ఇక్కడ ఏంటంటే తన లైఫ్‌లో మీరు కాకుండా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి ద డెవిలిష్ బిహేవియర్. అంటే ఇక్కడ మల్టీ రిలేషన్స్ అనేవి ఈ వ్యక్తి లైఫ్‌లో చాలా ఉన్నాయి. అంటే మీకన్నా ముందు ఉన్నాయి. మీ తర్వాత కూడా చాలా రిలేషన్స్ అనేవి ఉన్నాయి అని చెప్పి మీకు తెలిసిన తర్వాత మీకు ఈ రిలేషన్‌లో ఉండాలి అనిపించలేదనమాట. అంటే ఈ వ్యక్తితో మీరు రిలేషన్ అనేది హ్యాండిల్ చేయలేను. తనతో లైఫ్ లాంగ్ అనేది లీడ్ చేయలేను. ఎందుకంటే తనతో లైఫ్ అనేది ఊహించుకుంటే ఎప్పుడు కూడా చాలా డిసప్పాయింట్‌గా, ఎమోషనల్‌గా బాధపడుతూనే ఉండాలి. మీ ఎమోషన్స్‌ని మీరైతే ఫుల్‌ఫిల్ చేసుకోలేరు. మీరు ఏవైతే అనుకుని ఈ వ్యక్తి లైఫ్‌లోకి వచ్చారో అవేమీ కూడా ఫుల్‌ఫిల్ అవ్వవు అని మీరైతే తెలుసుకున్నారనమాట. తెలుసుకొని ఈ వ్యక్తి లైఫ్‌లో నుంచి
వెళ్ళిపోవాలి, మూవ్ ఆన్ అయిపోవాలి. ఎందుకంటే నేను ఈ రిలేషన్ అనేది బ్యాలెన్స్ చేసుకోలేను అని చెప్పి మీరైతే అనుకున్నారు. బట్ మీరు హ్యాండిల్ చేసుకోలేను అని చెప్పి మీకు అనిపించినా కూడా మీకు ఒకవైపు ఈ రిలేషన్ కావాలి అని అనిపించిందనమాట. వదులుకోలేకపోయారు. ఎమోషనల్‌గా ఈ వ్యక్తికి మీరు కనెక్ట్ అయిపోవడం వల్ల. అంటే యాక్షన్ అనేది తీసుకోలేకపోయారనమాట. తనతో ఉంటే తను మారుతారు. మళ్ళీ మీ రిలేషన్ అనేది స్టార్టింగ్‌లో ఏ విధంగా ఉందో, ఆ విధంగా సక్సెస్ అవుతుంది అని చెప్పి మీరైతే అనుకుని, ఈ వ్యక్తి కోసమైతే మీరు చాలా వెయిటింగ్ అనేది చేశారు. ఎదురు చూసారనమాట. తనలో ఏవైనా చేంజెస్ వస్తాయి. మీ లవ్ ఏంటనేది తనకి అర్థమవుతుంది అని చెప్పి మీరైతే చాలా ఎదురనేది చూసారు. అంటే ఒకవైపు మీకు విసుగు వచ్చినా కూడా, ఒకవైపు మీరు ఈ రిలేషన్ నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇక్కడ ఈ రిలేషన్‌లో ఉంటే మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి బాధని నేను ఫేస్ చేయలేను అని చెప్పి ఒకవైపు మీరు అనుకుని, ఈ రిలేషన్ నుంచి వెళ్ళిపోవాలి అని అనుకున్నా కూడా, మళ్ళీ ఆ రిలేషన్ అనేది కావాలి అని మీకు అనిపించేదనమాట. ఏమి చెయ్యాలో కూడా అర్థం కాని సిట్యుయేషన్‌లో ఉండిపోయారు. అంటే ఇక్కడ ఆ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలా? లేదంటే తను రిలేషన్ అనేది సక్సెస్ చేస్తారు. అంటే మీ ఇద్దరి మధ్యన పాస్ట్‌లో ఏ విధంగా ఎమోషనల్‌గా ఆ కనెక్టింగ్ ఉండేదో అదంతా కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మీతో చాలా బాగా ఉంటారు ఈ వ్యక్తి అని చెప్పి మీరైతే తను మీ రిలేషన్ అనేది మళ్ళీ సక్సెస్ చేస్తారు అని చెప్పి ఒకవైపు ఆలోచన అనేది ఉండేదనమాట. ఒకవైపు అటు, ఒకవైపు ఇటు. ఏం చెయ్యాలో అర్థం కాని సిట్యుయేషన్‌లో మీరైతే చాలా కన్‌ఫ్యూజ్‌నెస్‌లో కూడా ఉండేవారు పాస్ట్‌లోనే. మూవ్ ఆన్ అయిపోవాలో తెలీదు. లేదంటే రిలేషన్‌లో ఉండాలి, ఎదురు చూడాలో తెలియక మిమ్మల్ని మీరైతే ఎమోషనల్‌గా బ్యాలెన్స్ చేసుకోలేకపోయారనమాట. అంటే ఇక్కడ ఈ వ్యక్తిని మీరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని అనుకునే 1 అవర్‌లోనే మళ్ళీ వెంటనే మీ ఆలోచనలనేవి చేంజ్ అయిపోయాయనమాట. అంటే ఇక్కడ తన్ని వదిలిపెట్టి మీరు ఉండలేరు అనే ఆలోచన అనేది మళ్ళీ మీకు వెంటనే స్టార్ట్ అయ్యేది. ఈ విధంగా ఉండడం వల్ల మీరైతే ఎటువంటి నిర్ణయం అనేది తీసుకోలేకపోయారనమాట పాస్ట్‌లోనే. బట్ ఇక్కడ ఏంటంటే మీరు తన నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని చెప్పి అవకాశం ఉన్నా కూడా మీకు అంత విసుగు అనేది రప్పించినా కూడా ఈ వ్యక్తి బిహేవియర్ వల్ల మీరైతే వెళ్ళలేకపోయారు. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఈజీగా మీ లైఫ్‌లో నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోయి వేరే వాళ్ళని చూజ్ చేసుకున్నారనమాట ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి గురించి మీరు ఆలోచించి అంటే మీరు ఎంత వర్క్‌లో ఉన్నా, మీరు ఏం చేస్తున్నా కూడా ఈ వ్యక్తి మీకు చేస్తున్న ఏదైతే నమ్మక ద్రోహం ఉందో దాని గురించి మీరైతే పదే పదే ఆలోచిస్తూ ఉండేవారనమాట. చాలా మీరు మెంటల్లీ డిప్రెషన్ అయిపోయేవారు. చాలా స్ట్రెస్ అయిపోయేవారనమాట ఈ రిలేషన్‌లోని. చాలా లోన్‌లీ ఫీలింగ్ అనేది మీరు ఫేస్ చేశారు పాస్ట్‌లోని ఈ వ్యక్తి వల్ల. కొంతమందైతే ఈ వ్యక్తిలో చేంజెస్ వస్తాయేమో అనే నమ్మకం అనేది కూడా కోల్పోయారనమాట. అంత ఎమోషనల్‌గా మీరైతే బాధపడ్డారు ఈ వ్యక్తి బిహేవియర్ వల్ల. ఎందుకంటే ఈ వ్యక్తి లైఫ్‌లో మల్టీ రిలేషన్స్ ఉన్నాయి అని చెప్పి మీకైతే కన్ఫర్మ్ అయిపోయిందనమాట. దానివల్ల మీరు ఎటువంటి డిసిషన్ అనేది తీసుకోలేకపోయారు. ఒకవైపు ఆ బాధ అనేది భరించలేకపోయారనమాట. అలాంటి సిట్యుయేషన్‌లో మీరైతే మీ పాస్ట్‌లో అయితే చాలా సఫర్ అయ్యారు. ఎక్కువగా వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారనమాట మీరు. అంటే ఈ వ్యక్తిలో చేంజెస్ వస్తాయి. ఈ వ్యక్తి మారతారు. మళ్ళీ యాక్షన్ అనేది తీసుకుంటారు అని మీరైతే వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఈ వ్యక్తి కోసం ఎదురు చూపులు చూస్తూనే ఉన్నారనమాట. ఇప్పటికీ కొంతమందైతే మీ పార్ట్నర్ కోసం మీరైతే ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మీరంటే మీ పార్ట్నర్ అనే విధంగా అయితే మీరు మీ పార్ట్నర్‌ని లవ్ చేశారనమాట. అంత అన్‌కండిషనల్ లవ్ అనేది ఈ వ్యక్తి విషయంలో మీరు చూపించారు. ఈ వ్యక్తితోటే మీ హ్యాపీనెస్ అనేది మీరైతే అనుకున్నారనమాట. బట్ ఈ వ్యక్తి ఒక్కసారి అవన్నీ కూడా దూరం చేశారు. ఇక్కడ మేల్ అయినా, ఫీమేల్ అయినా దూరం చేసి చూసారు కదా ఇక్కడ మీ లైఫ్‌లో నుంచి అయితే వెళ్ళిపోయారనమాట వేరే వారి లైఫ్‌లోకి. బట్ ఈ వ్యక్తి వల్ల మీరు ఇంత సఫర్ అవుతున్నారు. ఇక్కడ మిర్రర్ ఎనర్జీ. ఇంత సఫర్ అవుతున్నారు అన్న విషయం
ఈ వ్యక్తికి తెలిసినా కూడా ఈ వ్యక్తి అయితే మినిమమ్ కూడా మీ గురించి ఆలోచించలేదనమాట. ఇంకా మిమ్మల్ని తన మాటలతో బాధ పెడుతూనే ఉన్నారు ఈ వ్యక్తి అయితే. ప్రెజెంట్ ఈ వ్యక్తిలో చేంజెస్ ఏవైనా వచ్చాయా మీ విషయంలోని? మీ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా లేదా అనేది తెలుసుకోవచ్చు. యెస్. చూసారు కదా! ఈ వ్యక్తికైతే గిల్టీ ఫీలింగ్ అనేది ఉందనమాట. రిగ్రెట్ ఫీలింగ్ ఉంది మీ విషయంలోని. ఎందుకంటే ఇక్కడ మీది మిర్రర్ ఎనర్జీ అనమాట. అంటే ఇక్కడ మీరు ఏదైతే బాధపడతారో ఆ బాధ ఈ వ్యక్తికైతే తెలుస్తుంది, అర్థమవుతుంది. పాస్ట్‌లో కూడా ఈ వ్యక్తికి మీ గురించి తెలుసు. మీరు ఎంత బాధపడతారో అనేది కూడా ఈ వ్యక్తికి అర్థమవుతున్నా కూడా ఎందుకంటే మిర్రర్ ఎనర్జీ కదా! కనెక్ట్ అవుతున్నా కూడా ఇక్కడ ఈ వ్యక్తి అయితే కావాలి అని చెప్పి ఇక్కడ తన రూడ్ బిహేవియర్‌తో తన మల్టీ రిలేషన్స్ డెవిల్స్ ఎనర్జీ కదా ఈ వ్యక్తిది. ఆ బిహేవియర్ తోటి మిమ్మల్ని దూరం పెట్టారనమాట. అంటే ఈ వ్యక్తికి ఎంజాయ్ చేయడం అనేది ఇష్టం లైఫ్ అనేది. అంటే వేరే వారి లైఫ్‌లోకి వెళ్ళడం. అంటే ఒకరు కాకపోతే వేరే ఒకరు. ఈ విధంగా రిలేషన్స్ అనేవి మార్చడం అనేది ఈ వ్యక్తికి బాగా ఇష్టమనమాట. ఎంజాయ్ చేయడం లైఫ్ అంటే అనేది ఈ వ్యక్తి ఆలోచన ఉండడం వల్ల ఇక్కడ మీది జెన్యూన్ లవ్ అని చెప్పి ఈ వ్యక్తికి తెలిసినా కూడా అంటే మీరు బాధపడినప్పుడల్లా ఈ వ్యక్తికి ఆ ఎనర్జీస్ అందినా కూడా చూసారు కదా ఇక్కడ మిర్రర్ ఎనర్జీ. బట్ ఈ వ్యక్తి అయితే పాస్ట్‌లో పట్టించుకోలేదు. బట్ ఇక్కడ తను పట్టించుకోకపోయినా ప్రెజెంట్ అయితే చాలా రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఫీల్ అవుతున్నారనమాట. గిల్టీ ఫీల్ అనేది ఫీల్ అవుతున్నారు. ఈ వ్యక్తి అయితే కన్ఫర్మ్‌గా 100%. ఎందుకంటే ఇక్కడ మీరు ఈ వ్యక్తి లైఫ్‌లో ఉంటే మీ ఎమోషన్స్‌నన్నిటిని కూడా మీరు ఫుల్‌ఫిల్ చేసుకోగలరు. మీ విస్‌ఫుల్‌మెంట్ ఏంటి అంటే ఈ వ్యక్తితో మీ లైఫ్ అని చెప్పి మీరు పాస్ట్‌లో అనుకున్నారు కదా! ఇప్పుడు అదే ఈ వ్యక్తికైతే గుర్తొస్తుందనమాట. అంటే ఈ వ్యక్తికి ఎక్కువగా నిద్రపోయే టైంలో మీరు బాగా గుర్తొస్తున్నారు. అంటే నా పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను నాతోటే తన లైఫ్ అని చెప్పి అనుకున్నారు. తన విస్‌ఫుల్‌మెంట్ అంతా కూడా నేనే అనుకున్నారు. బట్ నేను తనకి నమ్మక ద్రోహం చేశాను అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఈ విధంగా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట. చూసారు కదా మనకి కార్డ్స్ ఎంత యాక్యురేట్‌గా వస్తున్నాయో. యెస్. మీ లైఫ్‌లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారు ఇక్కడ. అంటే ఇక్కడ మీ ఎమోషన్స్‌ని పట్టించుకోకుండా. చూడండి యూనివర్స్ మనకి ఏ విధంగా కార్డ్స్ ఇస్తున్నారో. అంటే పాస్ట్‌లో ఏదైతే జరిగిందో ప్రెజెంట్ మీ పార్ట్నర్ అదే తలుచుకుని బాధపడుతున్నారు. అందుకే మనకన్నీ కూడా డబుల్ కార్డ్స్ వస్తున్నాయన్నమాట. 2 కార్డ్స్ వస్తున్నాయి. ఇప్పుడు అదే తలుచుకుని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తికి ప్రెజెంట్ అయితే ధైర్యం లేదు మీ దగ్గరికి రావడానికి. మీ ముందుకు వచ్చి నిలబడడానికి కూడా ఈ వ్యక్తికి అయితే ధైర్యం లేదనమాట. పాస్ట్‌లో మీరు రిలేషన్ కావాలి అని చెప్పి ఈ వ్యక్తి కోసం మీరు ఎంత వెయిట్ చేసినా, ఇక్కడ మీ ఎమోషన్స్‌ని ఈ వ్యక్తి అయితే పట్టించుకోకుండా మూవ్ ఆన్ అయిపోయారు కదా! అందుకే ఇప్పుడు ఈ వ్యక్తికి మీ దగ్గరికి రావాలి అని ఉన్నా కూడా ఆ ధైర్యం అనేది సరిపోవట్లేదు. చూసారు కదా మనకి అన్నీ కూడా 2 కార్డ్స్. అంటే మల్టీ రిలేషన్స్ వల్ల ఈ వ్యక్తి మీరుండగా వేరే వారి లైఫ్‌లోకి వెళ్ళడం కానీ, అంటే వేరే వారి లైఫ్‌లో నుంచి మీ లైఫ్‌లోకి రావడం కానీ, అంటే మీతో రిలేషన్ స్టార్ట్ అవ్వకముందు తన లైఫ్‌లో వేరే వాళ్ళు ఉండడం, వాళ్ళని మూవ్ ఆన్ చేసి అంటే వాళ్ళ లైఫ్‌లో నుంచి వాకౌట్ అయిపోయి మీ లైఫ్‌లోకి రావడం కానీ, మళ్ళీ లేదంటే ఇక్కడ మీ లైఫ్‌లో నుంచి వేరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళడం కానీ, అంటే ద డెవిల్స్ ఎనర్జీ. చూసారు కదా ఎంత యాక్యురేట్‌గా వస్తున్నాయో కార్డ్స్. బట్ ఇక్కడేంటంటే తను ప్రెజెంట్ ఈ డెవిలిస్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా ఎండ్ చేసి మళ్ళీ మీతో రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చెయ్యాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. బట్ ఇక్కడ ధైర్యం అనేది సరిపోవట్లేదు. మిమ్మల్ని చూస్తే ఈ వ్యక్తికైతే భయం అనేది కనిపిస్తుందనమాట. చూసారు కదా! ద ఎంపరర్‌లా కనిపిస్తున్నారు ఇప్పుడు మీ పార్ట్నర్‌కి మీరు. ఎందుకంటే పాస్ట్‌లో ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు. ఎందుకంటే ఈ వ్యక్తి పాస్ట్‌లో మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేదనమాట. మీరు ఈ వ్యక్తి కోసం ఎంత ఎదురు చూసినా కూడా
ఈ వ్యక్తి మీకు ఆ కమిట్మెంట్ ఇవ్వలేదు, స్టెబిలిటీ కూడా ఇవ్వలేదు. ఇక్కడ మ్యారీడ్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా డెవిలిస్ బిహేవియర్‌తో మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేదనమాట. అందుకే ఇప్పుడు మీ ముందుకు రావాలి అంటే ఈ వ్యక్తికి భయమేస్తుంది. అన్నీ ఎండ్ చేసి, అంటే మీ లైఫ్‌లో ఏవైతే పాస్ట్‌లో జరిగాయో అవన్నీ కూడా ఎండ్ చేసి మీ దగ్గరికైతే ఈ వ్యక్తి అయితే రావాలి. మళ్ళీ స్టార్ట్ చేయాలి మీతో రిలేషన్ అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నా కూడా. లేదంటే ఇక్కడ ఆల్రెడీ మీకు మ్యారేజ్ అయిపోయి ఈ వ్యక్తికి కూడా మ్యారీడ్ అయి ఉంటే కనుక మీతో మాట్లాడాలి, మీ ముందుకు రావాలి. ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాస్ట్‌లో జరిగినవన్నీ కూడా ఎండ్ చేసి మళ్ళీ ఫ్రెండ్లీగా, అంటే రిలేషన్ అనేది ఫ్రెండ్లీగా అయినా కూడా మళ్ళీ స్టార్ట్ చేయాలి. మీరు యాక్సెప్ట్ చేస్తే మీతో రిలేషన్ పరంగా అయినా కూడా మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని ఈ వ్యక్తి అయితే ఇప్పుడు అనుకుంటున్నారనమాట. బట్ ధైర్యం అనేది లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు ద ఎంపరర్‌లా ఉన్నారనమాట. చాలా స్ట్రాంగ్ పర్సన్‌లా కనిపిస్తున్నారు. మీ పర్సన్‌పై మీకైతే చాలా కోపంగా ఉన్నట్టయితే మీరైతే కనిపిస్తున్నారనమాట ఈ వ్యక్తికి. అంటే చాలా పాస్ట్‌లో మీరు ఏ విధంగా ఉండేవారో ఆ విధంగా ఇప్పుడైతే మీ పార్ట్నర్‌కి కనిపించట్లేదు. మిమ్మల్ని చూస్తే ఈ వ్యక్తికైతే భయమేస్తుందనమాట. ఆ విధంగా మీరైతే ఉన్నారు. బట్ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే కొన్ని విషయాలైతే తెలుసుకున్నారనమాట. అంటే ఈ వ్యక్తికి ఇంకా పూర్తిగా తెలియకపోయినా కూడా కొన్ని విషయాలనేవి అర్థమయ్యాయి. అంటే మంచి ఏంటి, చెడు ఏంటి అనేది కొంచెం తెలుస్తుందనమాట ఇప్పుడిప్పుడే ఈ వ్యక్తికి. ఎందుకంటే మీకు నమ్మక ద్రోహం అనేది చేశారు కదా! దానివల్ల మీరు ఎంత సఫర్ అయ్యారు, ఎంత స్ట్రగుల్ అయ్యారు. అప్పుడు ఈ వ్యక్తికి తెలిసినా కూడా పట్టించుకోలేదు. బట్ ఇప్పుడు అవన్నీ కూడా తలుచుకుంటున్నారనమాట. బట్ వస్తారు ఈ వ్యక్తి అయితే మీకు అపాలజీ చెప్పడానికి మీ ఎదురుగా వచ్చి ఈ వ్యక్తి అయితే క్షమించమని తను ఏదైతే పాస్ట్‌లో చేశారో ఆ బిహేవియర్‌కి అడుగుతారనమాట. బట్ ఈ వ్యక్తికి ఏంటి ధైర్యం అనేది రావాలి మీ దగ్గరికి రావడానికి. టైం పడుతుంది. ద మెజిషియన్ చాలా పాజిటివ్‌గా మీకైతే ఈ వ్యక్తి నుంచి అయితే మీకు రిప్లై అనేది రాబోతుందనమాట. తను చేసిన తప్పుకి ఈ విధంగా అపాలజీ చెప్తూ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతూ, చాలా గిల్టీ ఫీల్ అవుతూ మీ ముందుకైతే వస్తారు. ఇక్కడ మ్యారీడ్ అయ్యి ఆల్రెడీ కిడ్స్ ఉన్న వాళ్ళైనా కూడా మీ లైఫ్‌లోకి అయితే వచ్చి వ్యక్తి అయితే మీకు స్టెబిలిటీ అనేది ఇస్తారు. చాలా రెస్పాన్సిబిలిటీతో మిమ్మల్ని అయితే చూసుకుంటారనమాట. మిమ్మల్ని, మీ కిడ్స్‌ని కూడా. అలాగే వేరే అదర్ రిలేషన్ ఎవరైనా కూడా ఇక్కడ మ్యారీడ్ అయిన వాళ్ళు లేదంటే అన్‌మ్యారీడ్ ఎవరైనా కూడా ఇక్కడ మీరు లోన్లీగా ఫీల్ అవుతుంటే గనక ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి వచ్చి మీకు కమిట్మెంట్ ఇస్తారు. చూసారు కదా మనకి ఎంత యాక్యురేట్‌గా వచ్చాయో కార్డ్స్. అంటే మీ లైఫ్ అనేది చాలా పాజిటివ్‌గా మారబోతుందనమాట. మీరు చూడని ఒక మ్యాజిక్ అనేది మీ లైఫ్‌లో చూడబోతున్నారు. బట్ యాక్షన్ తీసుకుంటారు. టైం అనేది ఇవ్వలేక యూనివర్స్, ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తికి ఇంకా మీ ముందుకొచ్చే ధైర్యం అనేది లేదనమాట. ఇప్పుడిప్పుడే ఈ వ్యక్తి మంచి ఏంటి, చెడు ఏంటి, తన వల్ల మీరు ఎంత సఫర్ అయ్యారు, ఎంత స్ట్రగుల్ అయ్యారు అనేది తెలుసుకుంటున్నారు. చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చింది. అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. జనరల్ రీడింగ్‌లో పాజిటివ్ రీడింగ్ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోవాలనమాట. ఈ పాజిటివ్‌నెస్ అంతా కూడా మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి మీ పార్ట్నర్ కూడా మీ గురించి ఇంత పాజిటివ్‌గా ఆలోచించాలి. మిమ్మల్ని చూస్తే ఈ వ్యక్తికి భయం కలగాలి. మీరు స్ట్రాంగ్‌గా కనిపించాలి ఈ వ్యక్తికి. మీకు ఈ వ్యక్తి అయితే వచ్చి ధైర్యం తెచ్చుకొని అపాలజీ చెప్పాలి. ఈ విధంగా మీరైతే మేనిఫెస్ట్ చేసుకోండి. యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎంతమందికి రెజొనేట్ అయిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఇది పాజిటివ్ ఎనర్జీ కాబట్టి అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.